ప్రపంచంలో ఎవరికైనా మనుషులకి విద్యాధనం మించిన గొప్ప ధనం ఇంకొకటి ఉండదండి. ఇది ఎలా చెప్పగలము అని కొంతమందికి సందేహం వస్తుంది. మనం ఇంతకు ముందు వీడియోలోని కాశీఖండంలో నుంచి తీసుకోబడిన గుణనిధి కథ చెప్పుకున్నాం కదా! అందులో ఏం చెప్పారు? యజ్ఞదత్తుడి యొక్క కుమారుడి పేరు గుణనిధి. అయితే కొంతకాలానికి గుణనిధికి చదువుకోవలసిన వయసులో చదువుకని గురువు దగ్గరికి పంపిస్తే ఏమని చేశాడు? జూదం ఆడడం నేర్చుకుని, అక్రమంగా, అన్యాయంగా చేయవలసిన పనులన్నీ నేర్చుకుని, తర్వాత అసమర్థులనే నమ్ముతూ, నాస్తికుల్నే నమ్ముతూ, వీళ్ళందరినీ నమ్ముతూ చెడిపోయాడు. అయితే గుణనిధి వాళ్ళ అమ్మ సోమితమ్మ కూడా ఏం చేసింది? కొడుక్కి ఒక్కొక్క మాట చెప్పేది. నువ్వు ఇలా చేస్తే మన వంశంకి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకో, నువ్వు ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళకు, ఊరిలో బలాదురుగా తిరక్కు అని ఎంతో విధంగా నచ్చజెప్తుంది. గుణనిధి విన్నట్టు సరేలే అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే మనం స్టోరీలో చెప్పుకున్నాం కదా, ఒకరోజు యజ్ఞదత్తుడికి ఒక జూదమాడే వ్యక్తి దగ్గర తన ఉంగరం దొరుకుతుంది. అయితే ఆ జూదమాడే వ్యక్తి కోమటివాడు. అయితే ఈ యజ్ఞదత్తుడు కోపంగా ఆ కోమటివాడిని అడుగుతాడు, ఈ ఉంగరం ఎవరిది? ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని. అయితే అప్పుడు ఆ కోమటివాడు ఏమిటంటాడు? ఈ ఉంగరం నీ యొక్క కొడుకు గుణనిధి జూదంలో ఓడిపోయి నాకు తాకట్టు పెట్టాడు. ఈ ఉంగరం ఒక్కటే కాదు, ఇంట్లో ఉన్న వెండి, బంగారం, హారాలు ఇవన్నీ తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాడు అని చెప్తాడు. ఆ తర్వాత మనం తెలుసుకున్నాం కదా, యజ్ఞదత్తుడి ఇంటికి వెళ్ళి సోమితమ్మను పిలిచి మొత్తం అంతా తెలుసుకుని, నీలాంటి వాళ్ళని నేను నమ్మేనా? కొడుకుని మంచి దారిలో ఉంచకుండా తను చెడ్డదారిలో వెళ్తూ ఉంటే నువ్వు సమర్థిస్తూనే ఉన్నావు. లోకంలో ఏ తల్లి కొడుకు చెడిపోతే కొడుకు బాగుపడాలని అనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు అని సోమితమ్మను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు గుణనిధి ఇది తెలుసుకుని, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, విద్యాధనం మించిన ధనం లేదు, నా దగ్గర ఇప్పుడు చదువు కూడా లేదు, ఇప్పుడు నేనేమి చేయగలను, ఇంకా నాకు ఆ భగవంతుడే దిక్కు అని తన మనసులో అనుకుని పశ్చాత్తాపం పడతాడు. అప్పుడు ఇంకా తనకి జీవితం గురించి అర్థమవుతుంది. అందుకే విద్యాధనం మించిన ధనం లేదు, అది దొంగల చేత ఎప్పుడూ అపహరించబడదు. అందుకే కదండి ఏనుగు లక్ష్మణ కవి కూడా మనకి ఒక పద్యం చెప్తారు. హర్తకు కాదు గోచర అహర్నిశము సుఖపుష్టి చేయు విద్య సత్కీర్తి ఘటించు అఖిలాండ కోటికిన్ పూర్తిగా విచ్చినన్ పెరుగు బోడు యుగాంతపు వేలనైన భూభర్తలు తద్దనాదికుల పట్టున గర్వము మానుటొప్పగన్. అంటే ఈ ప్రపంచంలో విద్య అనేది చోరుల చేత అపహరించబడదు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇది రేయింపగళ్ళు ఎటువైపు మారినా కూడా విద్య అనేది నశించదు. ప్రళయకాలము అంటే తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ వచ్చినా కూడా మనిషికి విద్య అనేది నశించిపోదు. ఇది ఎవరి వల్ల దోచుకునే వస్తువు కాదు, ఇంకా ఆయుధం కూడా కాదు. మనకి తెలిసిన విద్య 10 మందికి నేర్పితే మనం ప్రయోజకులం అవుతాము, మనకి ఇంకా జ్ఞానం పెరుగుతుంది. కావున ఇంకేమన్నాడు? భూభర్తలు అంటే ఈ భూమిని పరిపాలించే రాజులు, అంటే ఈ ప్రపంచాన్నే పరిపాలించే రాజులు. తద్దనాదికుల పట్టున గర్వము మానుటొప్పగన్. తమకే అధికారం ఉంది, తమకే గర్వం ఉంది అని ఈ గర్వం అనేది తొలగిపోవాలి, ఈ అహంకారం అనేది తొలగిపోవాలి అని ఏనుగు లక్ష్మణ కవి మనకి గొప్ప సందేశాన్ని అందించారు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ పద్యం ఒక మాట చెప్తాను, వినండి.
హర్తకు కాదు గోచర అహర్నిశమున్ సుఖపుష్టి చేయు విద్య సత్కీర్తి ఘటించు అఖిలాండ కోటికిన్ పూర్తిగా విజ్జినం పెరుగు ఓడు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్దనాదికుల పట్టున గర్వము మానుటొప్పగన్.